నిన్న వచ్చిన సోషల్ మీడియాలో కొన్ని దినపత్రికలు వచ్చిందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారంగా మా కమిషనర్ గారు చెప్పడం, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందస్తు ఉత్తర్వులు తీసుకుంటారు. ఆ తర్వాత అంచనా తయారు చేసి ఏఈ గారు ముందస్తు ఉత్తర్వులు మేము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయిన ఖర్చు బిల్లులు అనేది తర్వాత సబ్మిట్ చేసి ఎంత అయిందో అంతవరకే చేస్తారు, కానీ అవినీతి జరిగింది ఇదంతా అని చెప్పి ఏజెండాలో చూసింది ఆరోపించడం జరిగింది. కొంతమంది సామాజిక కార్యకర్తని వ్యక్తి తెలియపరిచారని తెలిసింది. అదేవిధంగా బ్లీచింగు, సున్నం కూడా ట్యాంకులు అన్నీ కడగటానికి, శానిటేషన్ వాడటానికి పెడతాము. ₹1,00,000 అది టన్నుల ప్రకారమే లెక్కేసి తీసుకుంటాం. అదేవిధంగా క్లోరిన్ మంచినీళ్ళలో కలపడానికి ₹1,00,000 పెడుతుంది. ఇవన్నీ అవినీతి జరిగిపోయిందని చెబుతున్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్లో అంతకుముందు 4 నెలలకి 3 నెలల 20 అట్లా తోసేవాళ్ళం లోపలికి. ఇప్పుడు ఊర్లో డోర్ కలెక్షన్ మొదలుపెట్టిన కాడి నుంచి 2-3 సంవత్సరాల నుంచి చెత్త ఎక్కువ రావడం వలన 2 నెలలకే అది ఫుల్ అయిపోతుంది. రోడ్ల మీదకి వచ్చేసరికి అటు వెళ్ళే ఊర్ల ప్రజలకి ఇబ్బంది కలగటం, ఆ స్మెల్ ఇది అనేసరికి ప్రతి 2 నెలలకే 2 నెలల 20 రోజులకు తొయ్యాల్సి వస్తుంది లోపలికి. అలా పెడుతున్న దాంట్లో అవినీతులు జరగటానికి ఎటువంటి ఇది లేదు. మిగతా వర్కులన్నీ కూడా ఆన్లైన్ టెండర్లో పిలవటమే జరుగుతుంది. అది స్టేట్ మొత్తం కనపడుతుంది. ఆన్లైన్ టెండర్ల ద్వారానే జరుగుతాయి, కానీ అవినీతి ఎటువంటిది జరగదు. ఈ సోషల్ మీడియాలో కొంతమంది సామాజిక కార్యకర్తలని చెప్పుకుంటూ రకరకాలుగా అక్కడ ఒక రకంగా చేయమంటారు, ఇక్కడ ఒక రకంగా చేయమంటారు. మొన్న గండిగుంటలో సైట్లో కాపాడుతున్నాం అన్నట్టు ఎప్పుడో పెట్టాను, లోకాయుక్తలో వేశాను, అది వచ్చిందేంటో తెలియదు, మళ్ళీ ఏం జరిగిందో తెలియపరచం. ఇక్కడ ఉయ్యూరు వచ్చేసరికి ఏమో మున్సిపాలిటీకి రాసిన భూమిలో జరిగినటువంటి వాళ్ళకు ఓటీఎస్లు ఇవ్వమని మళ్ళీ ఆయనే రికమెండేషన్ చేస్తారు. మొత్తం ఈయనే పరిపాలిస్తాడు ఏంటో తెలియదు. ఈయన చెప్పిన అటుదేమో అటు చెబుతారు, ఇక్కడికి వచ్చేసరికేమో ఇలా చేయండి అని కలెక్టర్ గారికి తప్పుదోవలు పెట్టించి కొంతమంది ఆఫీసర్లని బెదిరించే టైపులో చేయటం అనేది పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదన్నా చేయగలిగితే న్యాయంగా చేయండి. ఏం చేస్తున్నారు అలా చేయకుండా తెలిసి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్గా కాదని చేస్తున్నాం. కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, కొన్ని రోజులు వేరే ఊళ్ళో. రకరకాలుగా బెదిరింపులు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఉయ్యూరు ఆఫీసులకు రావాలంటే ఉద్యోగస్తులు తడిచిపోతున్నారు. కొంతమంది ఇలాంటి ఆరోపణలు, లేనిపోయిన ఆరోపణలు తెలియకపోవడం వలన ఇప్పటికీ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి ఉయ్యూరుకి, వచ్చేవాళ్ళు కనపడతలా. ఇంకా చాలామంది ఉద్యోగస్తులు రావాలి. అప్పటికి ఉన్న ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీకి రావడం జరిగింది 3 నెలల కిందట. మెండుగా నిధులు వచ్చినాయి అని చెప్తున్నారు ఆయన. ఇంతవరకు నిధులు గ్రేడ్ 2 అయినాక ఇంతవరకు రూపాయి నిధులు కూడా రాలేదు. ఇక్కడ ఉయ్యూరు ప్రజలు వచ్చిన ఆదాయంతోనే రోడ్లు, ట్రైన్లు అన్నీ కూడా అభివృద్ధి చెందింది. ఉయ్యూరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరో చెప్పిన మాటలు ఏమి నమ్మరని ఉద్దేశంగా తెలియజేస్తూ సమావేశం.